UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలు ఓకే ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు మా పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ 45 రోజుల పాటు ఆ జీవోస్ లో లేకపోతే అక్కడ ఉన్న రూల్ బుక్స్ లో వీవీప్యాట్స్ ని భద్రపరచాల్సిన అవసరం ఉంది. దాన్ని తొంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీప్యాట్స్ ని దాంట్లో ఉన్న స్లిప్స్ ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది? దాన్ని డైవర్షన్, చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య, డైవర్షన్ పాలిటిక్స్, దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతుంది. కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం. అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏదైతే ఈవీఎంలు 12 గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ 50% పైన తగ్గిపోతుంది. అలాంటిది 12 రోజులు పోయిన తర్వాత లేదా 21 రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు 99% బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే స్ట్రాంగ్ రూమ్ లోంచి తీసిన తర్వాత బ్యాటరీ 99% ఎక్కడైనా వస్తుందా? 12 గంటలు వాడిన ఈవీఎం. దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వండి, దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతా ఉంది? ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయి అండి. ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే? అంటే ఈవీఎంలు మ్యానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే. అంటే మనం ఏమని పిలవాలా? ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా? ఇంత మోసం జరుగుతా ఉంది. ఒక ఎంపీ గెలవలేదండి. అంటే బీజేడీకి నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాలా? అంటే ఏం జరుగుతా ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా కొన్ని క్రాస్ ఓటింగ్ వేశారంటే అది నిజంగా ఒరిస్సాలో రెండాట్లుగా ఉంటే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్ గా. ఆ పేపర్లలో ప్రతి చోట కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతాం, దాన్ని డైవర్ట్ చేయాలి. అంటే దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ, దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు. 11 నుంచి 12% అదనంగా ఓట్లు నమోదైనవి అని, పోలింగ్ కన్నా కౌంటింగ్స్. మరి ఇవన్నిటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్ గా డైవర్షన్, 2 ఎంపీలతో పార్టీలో చేర్చుకుని 3 ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకుని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మా బౌటోళ్ళు అందరూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ 1. రెండో అంశము, గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిని స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని
మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్ గా పట్టుకున్నారు కెమెరాని. ఇది గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట. కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు? దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది, గడిచిన 4-5 రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది. దాన్ని డైవర్షన్ ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాగం ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడి నుంచి ఒక బొంబాయి నుంచి ఒక పేటిఎం ఒక ఆర్టిస్ట్ ని తీసుకుని వచ్చి అదేదో పెద్ద అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీశారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నట్టు. అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? డైరెక్ట్ గా వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటాయి పిల్లలు. దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బ్లాక్ మెయిల్ ధోరణిలో బాంబేలో కుప్పల తెప్పల కింద ఉంటారు. అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.